కిరణ్ రాయల్ లక్ష్మి వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రెస్ మీట్ అనంతరం లక్ష్మిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ చీటింగ్ కేసులో జైపూర్ మహిళా ఎస్ఐ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. मैडम किधर से आया मैडम? मैडम आप किधर से आया? मैडम जयपुर से। कौन सा केस मैडम? कौन सा केस मैडम? बता देंगे अभी कर देंगे। పిల్లలకి ఇచ్చారా? రండి బాబా జల్దీ लक्ष्मी मैडम 1 मिनट मैडम प्लीज मैडम एक ही बार हाँ मैडम किधर से आया मैडम? मैडम आप किधर से आया? मैडम దీనిపైన పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, ఆ చోటు చేసుకున్న ట్విస్ట్ ఏంటి? విదేవి గత 2 రోజులుగా కిరణ్ రాయలు లక్ష్మి మధ్య ఇష్యూ జరుగుతా ఉన్న విషయం విదితమే. ఇవాళ తనకు లక్ష్మికి జరిగిన అన్యాయం పట్ల పూర్తి స్థాయిలో మీడియా ముందు ఉంచింది. ఈ నేపథ్యంలోనే ఉదయం 11 గంటలకు ప్రెస్ క్లబ్కి వచ్చి దాదాపు గత 2013 నుంచి ఇప్పటి వరకు తనకు కిరణ్ రాయలు లక్ష్మి మధ్య జరిగినటువంటి వ్యవహార శైలిని మొత్తం మీడియాకు వివరిస్తూ వచ్చింది. అనంతరం మీడియాకు వివరించిన అనంతరము ఆమె లక్ష్మి ప్రెస్ క్లబ్ తిరుపతి ప్రెస్ క్లబ్ శ్రీదేవి కాంప్లెక్స్ ప్రెమిసెస్ లో ఉంది. ప్రెస్ క్లబ్ ముగించుకొని బయటకు రాగానే జైపూర్ పోలీసులు ఉన్న పలంగా జైపూర్ మహిళా ఎస్ఐ వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఏంటి ఏ కారణం అంటే ఏ కారణం చేత తీసుకుంటున్నారు అంటే ఏం చెప్పలేదు. ఆల్రెడీ పాత కేసు ఒకటి ఉంది, దాని మీద మేము అదుపులోకి తీసుకుని విచారించేదానికి అదుపులోకి తీసుకెళ్తున్నాం అని చెప్పేసి మాత్రం చెప్పింది. కానీ ఏ కేసు అని తెలియదు. తీరా విచారిస్తే 2021లో ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారంలో జైపూర్కి చెందినట్టు ఒక ట్రాక్టర్ దగ్గర నుంచి 25,000 రూపాయల నగదుని తీసుకున్నట్టు నగదుని ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా కాజేసినట్టుగా తెలిసింది. వీటితో పాటు మరో 4 వ్యక్తులు మొత్తం 5 కలిసి డాక్టర్ చీటింగ్ చేశారు 25 లక్షలు. ఈ చీటింగ్ కేసులో ఇదివరలో జైపూర్ పోలీసులు తిరుపతికి వచ్చి 4 వ్యక్తులు మాత్రం తీసుకెళ్లారు. ఈమె అప్పుడు అందుబాటులో లేదు, అప్ స్టాండర్డ్ అవడంతోనే ఈమెను అదుపులోకి తీసుకోకుండా వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మీడియాలో వచ్చినటువంటి కథనాలు దీన్ని దృష్టిలో ఉంచుకున్న పోలీసులు దీన్ని దృష్టిలో ఉంచుకొని తిరుపతిలో అందుబాటులో ఉందని చెప్పి గుర్తించినటువంటి జైపూర్ పోలీసులు ఇవాళ ఉన్న ఫలంగా వచ్చి మీడియా సమావేశం పూర్తయిన పిదప ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుని వెళ్లారు. ఇప్పుడు యూనివర్సిటీ పోలీస్ పరిధిలో ఉంది. యూనివర్సిటీ పోలీస్ పరిధిలో విచారించగా తమ పరిధిలో ఏమీ లేదు, జైపూర్ పోలీసులు వచ్చి మాకు సహకరించాలని చెప్పి కోరారు. అందుకని మేము అలాంటి ఎలాంటి కేసు ఏ కేసు అనేది మాకు వివరాలు తెలియవు, అంతా జైపూర్ పోలీసులే ఫాలోఅప్ చేస్తున్నారు, వాళ్ళ పరిధిలో ఉన్న కేసు సమాచారం కాబట్టి వాళ్ళే విచారిస్తారని చెప్పేసి యూనివర్సిటీ పోలీసులు చెప్తున్నారు. ఆ మేరకు ఇప్పుడు లక్ష్మిని జైపూర్ పోలీసులు అదుపులో ఉన్నారు. జైపూర్ తీసుకెళ్లి విచారించే అవకాశం అయితే ఉందని చెప్పి పోలీసుల విశ్వసనీయ సమాచారం మేరకు స్పష్టంగా తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ రవి, థ్యాంక్ యూ. मैडम किधर से आया मैडम? मैडम आप किधर से आया? मैडम जयपुर से। कौन सा केस मैडम? कौन सा केस मैडम? बता देंगे अभी कर देंगे। పిల్లలకి ఇచ్చారా? రండి బాబా జల్దీ लक्ष्मी मैडम 1 मिनट मैडम प्लीज मैडम एक ही बार हाँ